హాయ్ అండి. చెప్పాను గదా! ఫ్రాంకన్‌మూర్తి ఇదొచ్చేసి లాస్ట్ వీడియోనండి. ఈ వీడియోతో ఎండ్ చేసేస్తాను. దీంట్లోనే మీకు కుకీస్ తయారు చేయటము, వైన్ షాపుల గురించి, అసలు ఈ జర్మన్ ఈ ఫ్రాంకన్‌మూర్తి విలేజ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఏంటి అనేది ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. ఇప్పుడు వెళ్తున్నదొచ్చేసి మేము ఒక రెస్టారెంట్ అండి ఇది. చూడండి ఎంత బావుందో. అది లోపల వాళ్ళ వే ఆఫ్ ఆ ఫుడ్ వడ్డించే వాళ్ళు ఉంటారు చూసారా? మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చూడండి ఎలాంటి డ్రెసెస్ వేసుకున్నారో. అలాంటి డ్రెస్సులు వేసుకొని ఇక్కడ ఫుడ్ అంతా సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ కింద 8 యూనిక్ స్టోర్స్ ఉన్నాయంటండి. 8 ఉన్నాయి స్టోర్స్. అంటే మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను చూసారా? అదంతా క్రిస్మస్‌కి సంబంధించినవి ఐటెమ్స్ ఉంటాయి గదా! ఇక్కడ ఏందంటే మనకి ఇంట్లోకి కావాల్సిన ఐటెమ్స్, ఇంకా వేసుకునే ఈ దుస్తులు, జ్యువెలరీ అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లోనే కొన్ని కుకీస్ షాప్స్ గూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తాం, మాట్లాడుకుందాం. లోపల చూద్దాం రండి ఇక్కడ. ఇదిగో చూడండి ఇదంతా. ఇవన్నీ కుకీస్‌కి సంబంధించిన స్వీట్స్. కుకీలో చాలా వెరైటీస్ అన్నమాట ఇవన్నీ కూడా. చూడండి కలర్‌ఫుల్‌గా ఎంత బాగున్నాయో చూస్తానికి. ఈ షాప్‌లో అయితే మేము టేస్ట్ చేయలేదు గానీ, ఇంకొక షాప్‌లో ఓన్‌గా వాళ్ళే తయారు చేస్తూ మనకి టేస్ట్ చూడమని ఇస్తుంటారు. అక్కడ టేస్ట్ చేసాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. మీకు ముందు కూడా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తాను. చూడండి ఇవన్నీ మనం ఇంట్లో బెల్స్ లాగా తగిలించుకుంటాం కదా ఇంటి ముందు అట్లాగా, అలాంటివన్నమాట ఈ షాప్‌లో ఉన్నాయి. అది చూడండి భలే ఉన్నాయి, డిజైన్‌గా తిరుగుతా. ఇది వచ్చేసి రాయల్ గిఫ్ట్ షాప్ అంట. అంటే ఇంక ఇక్కడ దొరకని ఐటమ్ అనేది ఉండదండి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నా, మనం ఇండియాకి ఏదైనా తీసుకొని వెళ్ళాలన్నా, గుర్తుగా జర్మన్ ఈ సిల్వర్ స్టోన్, జర్మన్ స్టోన్ అంటారు కదండి, జెమ్స్ స్టోన్, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మన హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి సంబంధించినవి. కానీ ఇవి చూస్తానికి మాత్రంగా అందంగా ఉంటాయండి. రేట్లు అయితే అదిరిపోతున్నాయి. అంతే కదా మరి, రాయల్ స్టోర్ అంటే మీకు తక్కువే ఉండవు కదా వీటి కాస్ట్లు కూడా. అది చూస్తానికైతే అసలు చాలా బాగున్నాయండి ఐటమ్స్. భలే వెరైటీగా అనిపించినాయి. చాలా బాగున్నాయి అన్నట్టు మేము ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాం. మాకు నచ్చినాయి. మా పిల్లలకి ఇక్కడ వీళ్ళు హ్యాండ్‌కి వేసుకుంటారు చూసారా? ఆ ఐటమ్స్ చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్తా ఉంటే ఒక 2 తీసుకున్నాము. చూడండి అసలు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. నాకైతే ఆ క్యూట్ బొమ్మలు చాలా భలే బాగున్నాయండి. ఇంకా ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ పెయింటింగ్స్ చూడండి అసలు. ఇదివరకు అట్లాగా వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సులు కూడా అలా వేసుకొని, అలా వడ్డిస్తూ, అలా డ్రెస్సులు వేసుకొని తింటూ ఉంటారంట. అంటే ఇంక వే ఆఫ్ డ్రెస్ అంతా అట్లానే ఉంటుందండి వాళ్ళది మొత్తం కూడా. ఇంక అదంతా అయిపోయింది కదా, ఇంక బయటకు వచ్చేసాము ఆ రెస్టారెంట్లో నుంచి. బయట ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ ఫ్రాంకన్‌మూర్తి విలేజ్ అనేది జర్మన్ కమ్యూనిటీగా 1845లో స్టార్ట్ అయిందండి. ఎందుకు జర్మన్ కమ్యూనిటీ అంటారంటే, చాలా జర్మన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు సొంత కంట్రీని వదిలేసి ఫ్రాంకన్‌మూర్తికి వచ్చి ఇక్కడ పని చేసుకున్నారంట. ఎందుకంటే జర్మనీలో వ్యవసాయానికి సరైన అవకాశాలు లేక ఇక్కడికి వచ్చారని చెప్తున్నారండి. అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ రాసుంటే దాంట్లో చూసి మీకు ఇస్తున్నానన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చాక కుకీస్, చాక్లెట్ తయారు చేస్తూ రెస్టారెంట్స్ కూడా పెట్టుకున్నారు. ఇవి 1950లో స్టార్ట్ చేశారంటండి ఈ రెస్టారెంట్స్ కూడా. అసలు ఇక్కడ వచ్చేసి ఫ్రాంకన్‌మూర్తిలో రెస్టారెంట్స్ చాలా ఫేమస్ అండి. మీకు 20 మిలియన్ మీల్స్ సర్వ్ చేశారంటండి. ఇవేయో రికార్డులు కూడా ఉన్నాయంట. ఆ ఫుడ్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు రెస్టారెంట్స్ విజిటే కాదు, టేస్ట్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఒక విలేజ్ లాగా ఉంటుందండి మనకి. అసలు చూస్తుంటే కూడా
భలే చక్కగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదిగో చూడండి చాక్లెట్ తయారు చేస్తారన్నారు చూడండి. వాళ్ళ బొమ్మ కూడా ఇలా వేసి పెట్టారు చూడండి. సేమ్ ఇలానే మనకు లోపల కూడా తయారు చేసి చూపిస్తుంటారనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదేనండి ఫ్రాంకన్‌ముర్త్ ఫుడ్జ్ కిచెన్. ఇదిగో లోపలికి వెళ్తున్నానండి. ఇక్కడ ఏంటంటే మీకు చాక్లెట్ మొత్తము లోపల తయారు చేసి ఇక్కడ పోసి ఎలా కట్ చేస్తారు, దాన్ని ఎట్లా ఆరబెట్టాలి, ఎట్లా క్లీన్ చేయాలి, ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటారండి వాళ్ళు. ఇదిగోండి చాక్లెట్ మొత్తం ఆరబోసారు. ఆల్రెడీ మా కొన్ని సెక్షన్స్ అయిపోయినాయి అంట. ఇదొక్కటే లాస్ట్ అంట. మా కోసమే ఉన్నట్టు ఉన్నారు. కానీ అది చాలా వేడిగా ఉంది. దాన్ని మొత్తాన్ని ఆరబెట్టి చేసేసరికి చాలా టైం పట్టిద్ది అని చెప్పారు వాళ్ళు. ఆరబోసారంట. ఇదిగోండి వీటిల్లో మనకి మ్యాపిల్ నట్టు, చాక్లెట్, రాస్బెర్రీ, లెమన్, లావెండరు చాలా రకాల ఐటమ్స్, సీజనల్ ఫుడ్స్ ఇవన్నీ కలిపి చేస్తుంటారంటండి. చాలా బాగున్నాయి చాక్లెట్లు. కొన్ని అయితే మేము టేస్ట్ చేసి తీసుకున్నాం అన్నమాట. మేము ఏమేమి తీసుకున్నామో కూడా చెప్తాను మీకు. ఇదిగోండి ఇతను స్టార్ట్ చేశాడు చూడండి. కొద్దిగా ఆరాలంటండి, వేడిగా ఉంది. దాన్ని మొత్తాన్ని చాలా అసలు ఎంత బాగా తిప్పుతా ఉన్నాడో. మీకు జూమ్ చేశా కదా, బయట గుర్రపు బండి వెళ్తా ఉంది. ఇక్కడ విలేజ్ లాగా అంటే ఆ మెమరీస్ మర్చిపోకుండా ఉండటానికి వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్లో వాళ్ళు ఎలా తయారు చేశారు, ఎలా పెట్టారు, ఇవన్నీ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చారండి ఫ్రాంకన్‌ముర్త్‌లో. అందుకే చాలా ఫేమస్ అయ్యింది. అది అక్కడ మీకు బోర్డు చూపిస్తున్నా చూసారా, 10 స్టెప్స్ అని. 10 స్టెప్స్ ప్రకారం చేసుకుంటూ ఈ చాక్లెట్ని చేస్తూ ఉంటారంటండి. ఒక్కొక్క పార్ట్గా చేసుకుంటూ వస్తారు. అది ఆరబెట్టి అన్నీ చేసేసరికి చాలా టైం పట్టిద్దని చెప్పారు. మేము కొద్దిగా వీడియో తీసేసుకొని ఇంకా బయట కూడా చాలా చూసుకోవాలి కదా అని చెప్పేసి కొద్దిసేపు తీసేసి వచ్చానండి. ఇదిగో చూడండి. అందుకే ఇదిగో మేము ఇటు వచ్చి ఇంకా పిల్లలకి కుకీస్ అంటుంటే వీటిలో కుకీస్ అండ్ క్రీమ్ తీసుకొని ఫస్ట్ టేస్ట్ చేశారు. కుకీస్ పర్వాలేదు మమ్మీ బాగానే ఉందన్నారు. కాకపోతే ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్, అచ్చం చాక్లెట్ ఫ్లేవర్, ఇంకా దాంట్లో ఏది మిక్స్ చేయలేదు. అదొకటి తీసుకున్నారు వాళ్ళు. అది తీసుకొని టేస్ట్ చేస్తుంటే అది చాలా బాగా అనిపించింది మాకు. తీరా అతను అబ్బాయి ఏం చెప్పాడంటే, సారీ అండి అది చాక్లెట్ ఫ్లేవర్ కాదు, చాక్లెట్ పీనట్ బటర్ ఇచ్చాము మీకు మర్చిపోయి, మీకు కావాలని మళ్ళీ ఇంకోటి చాక్లెట్ ఇస్తానని అది కూడా ఇచ్చారు. కానీ మాకు చాక్లెట్ పీనట్ బటర్ బాగా నచ్చింది. అందుకని వీళ్ళు అన్నారు నాకు కుకీస్ అండ్ క్రీమ్ అంట చిన్నోడికి నచ్చింది అన్నాడు. నాకేమో చాక్లెట్ పీనట్ బటర్ నచ్చింది. మా హస్బెండ్ పెద్దోడికేమో ఉత్త చాక్లెట్. వాళ్ళకి మిక్స్ అయితే వాళ్ళిద్దరు తినరు అనమాట, వాళ్ళకి ఉత్త చాక్లెటే ఉండాలి. అది వాళ్ళు తీసుకున్నారు. మొత్తం 3 తీసుకున్నాము మేము. కుకీ క్రీము, చాక్లెట్ ఫ్లేవర్, కుకీ అండ్ క్రీము, చాక్లెట్ బాగున్నాయండి. ఇవి కూడా మీరు కంపల్సరీగా అందరూ టేస్ట్ చేయండి. ఇంకా అలాగా అవి తీసేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వెళ్తే ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇదంతా ఒక డౌన్ టౌన్ అండి. చూడండి అసలు ఎంత బాగుంది అసలు ప్లేస్ కూడా, మొత్తం కూడా బాగా నచ్చుతుంది నాకు కూడా. ఫ్రాంకన్‌ముర్త్ ఒక విలేజ్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అదిగో బయట రెస్టారెంట్లా కూర్చొని తింటా ఉన్నారు చూడండి. అక్కడ మ్యూజిక్ పెట్టారు అనమాట పెద్ద పెద్దగా. ఇప్పుడు వచ్చేసి మనం చీజ్ తయారు చేసే, అంటే ఆల్రెడీ తయారు చేసి ఇక్కడ ఫేమస్ అన్నమాట, చీజ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాను రండి. ఆ షాప్ కూడా ఏదో మా కిడ్స్ ఇక్కడ సంగీతంలా ఉంటే వాయిస్తూ ఉన్నారు. ఇదిగో చెప్పాను ఫ్రాంకన్‌ముర్త్ ఈజ్ హోజ్ అంట, HOUS అని ఉంది. ఇది చూడండి వాళ్ళ వస్త్రధారణ అట్లా ఉంటుంది అనమాట, వాళ్ళు వేసుకొని డ్రెస్ సెన్స్ అనమాట. ఇదివరకు పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలం అంటారు చూడండి, ఆ టయాల్లో ఇవన్నీ వాళ్ళు అలాగా
తయారు చేసుకునేవాళ్ళు. ఇదిగో లోపలికి వచ్చేసాము చీజ్ షాప్లోకి. అసలు చీజ్ అయితే ఎన్ని రకాలు ఉందనండి. అసలు ఇన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చీజ్ని నేను ఇక్కడే చూస్తున్నాను. చీజులు అయితే చాలా రకాలు ఉన్నాయండి. చీజే కాదు, ఇంకా స్వీట్ ఐటమ్స్, ఇందాక అక్కడ ఫుడ్జీ అని చెప్పాను చూడండి, అవి కూడా ఉన్నాయి. చాక్లెట్స్ కూడా ఇక్కడ అదిగోండి. మనకి అట్లా టేస్ట్ చేసి ఆ ముందు వీడియోలో చెప్పా కదా, ఒక్కొక్కటి టేస్ట్ చేసి బాగుంటే నచ్చితే మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఇలా పెడితే మనకి ఎట్లా ఉందో ఏందో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది కదా ఇట్లా పెట్టడం వల్ల. అవన్నీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి, మొత్తం చీజేనండి. అదొక రకమైన చీజులంట. అంటే వాటి మీద పేర్లు కూడా రాసున్నాయి కానీ ఒక్కొక్కటిగా మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇది గోట్ మిల్క్తో కూడా చీజ్ చేస్తారంట. గోట్ చీజు, షీప్ చీజ్ అని ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నాం. అవి వచ్చేసి మీకు మీట్ అండి. అది ఇదిగోండి గోట్, అది కూడా మీకు చీజే అనమాట. గోట్ మిల్క్ పాలతో చేస్తారంట, అందుకే గోట్ చీజ్ అంటారని మా కిడ్స్ అక్కడ చదివి చెప్తున్నారు. ఇది పర్ ఎల్బీ వచ్చేసి $36 ఉందండి. అంటే వెయిట్లో ఇప్పుడు ఇది ఎంత చిన్నవి పెద్దవి ఉన్నాయి కదా, వెయిట్లో మార్పు వస్తుంది అనమాట. ఇంత వెయిట్ ఉంటే ఇంత డాలర్స్ అని అక్కడ ఉన్నాయండి. అవన్నీ కూడా మెజర్మెంట్స్, స్పూన్స్, ఇంక నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మనం ఇంట్లోకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తారండి. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఇది కూడా దొరుకుతుందా రాగా అని చెప్పేసి అనుకున్నాను. అదిగోండి మా హస్బెండ్ చూపిస్తున్నారు, చూసారు ఏంటిది అనుకున్నారు? అది హనీ రాగా తీసిందే పెట్టి ఒక బాక్స్లో పెట్టి మనకు అమ్ముతున్నారనమాట. అది వచ్చేసి మీకు $35 అండి ఒక బాక్స్. అంటే చిన్నవి కూడా ఉన్నాయి, సైజుల వారీగా. ఇవి కూడా చూడండి లోపల. అది మనం ఇట్లా పిండితే హనీ వచ్చిందంటండి బయటకి. చాలా బాగుంది కదా బాక్స్. అది రియలో కాదో ఎట్లా ఉంటుందో ఏమోనని మేమేం తీసుకోలేదు దాన్ని. బాగున్నాయి హనీస్ కూడా. బాటిల్స్ పెట్టి అదిగో చూడండి, హనీ స్టిక్స్ అంట, అవి స్టిక్స్ పెట్టి అవన్నీ అమ్ముతా ఉన్నారు. భలే వెరైటీగా అనిపించింది. మీకు ఇంకోటి చూపిస్తారండి, నారింజ మిఠాయి. మనకి ఇండియాలో దొరుకుతుంటాయి చూసారా, నారింజ మిఠాయి అంట. మన చిన్నప్పుడు తిన్నాం కదా, అవి నేను ఇక్కడ చూస్తున్నానండి ఫస్ట్ టైము. బాగా అనిపించింది నాకు. మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని తింటా ఉంటాం కదా. ఇక్కడ ఐస్ క్రీమ్స్, ఇంకా హనీస్. ఇది వచ్చేసి నాకు మ్యాపిల్ సిరప్ అంటండి. నాకు బాటిల్ బాగా నచ్చింది. లీఫ్ ఆకు ప్రకారం చేశారండి బాటిల్, భలే చేశారు కదా. మ్యాపిల్ సిరప్ కూడా మనకి దీంట్లో వీటిలో వేసుకుంటుంటారండి ఎక్కువగా. ఇక్కడ వాళ్ళు ప్యాన్ కేక్స్ అంటారు కదా, వాటికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బాగుంటాయి అవి కూడా. ఇంకా అట్లా చూసుకుంటూ బయటకు వచ్చేసామండి చీజ్ స్టోర్ నుంచి కూడా. అదిగో మీకు గుర్రబండి చూపిస్తున్నా చూడండి. ఇవి వచ్చేసి ఫ్రాంకన్ముత్లోనే కాకుండా మెకినా ఐలాండ్స్ అని కూడా ఉంటుందండి, అక్కడ కూడా మీకు అది కూడా బాగుంటుంది. అక్కడ కూడా గుర్రబళ్ళు ఉంటాయి. వాళ్ళు బాగా చెప్తున్నారు. అది గ్రేట్ లేక్ వాటర్ టఫీ అంట. ఇది కూడా ఒక మీకు చాక్లెట్ ఫుడ్జీ లాగా అనమాట. హిస్టారికల్ మ్యూజియము అన్నీ ఉంటాయండి. పిల్లలకు కూడా బాగా ఒకరోజు టైం పాస్ అవుతుంది. మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఫుడ్ రెస్టారెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సరే, ఇవంతా వీడియో తీసుకుంటా ఉంటుంటే నేను మా పిల్లలు చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు ఒక బండ మీదే ఈ చెస్ బోర్డు అంతా చూసారు కదా, అది గీసే ఉందండి ఆల్రెడీ. మా కిడ్స్ ఎక్కడికి వచ్చిన ఈ చెస్ తెచ్చుకుంటుంటారనమాట. అంటే ఇక్కడ పార్కులో కాసేపు అలా కూర్చుంటాం కదా మ్యాట్లు వేసుకొని, బోర్ కొట్టుతా ఉండిద్దని వాళ్ళు ఆ చెస్ తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆ బండ మీద పెట్టుకొని మేము ఇట్లా ఒక గేమ్ ఆడేస్తాం మమ్మీ అని అంటే సరేలేమ్మా అని చెప్పి వదిలేసా నేను. పోయే వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఏమనుకున్నారో ఏమో అనుకుంటా ఉంటున్నా నేను. అదిగో చూడండి, ఇద్దరు కూర్చొని ఆడుకుంటా ఉన్నారు. ఎవరు విన్ను? అన్నాయా? ఓకే, ఎందుకో వస్తా తెచ్చుకున్నారు. బోర్ కొట్టినప్పుడు ఆడుకుందాంలే అని బ్యాగ్లో వేసుకొని వచ్చారు. ఇది ఇప్పుడు ఇట్లా వర్కౌట్ అయ్యింది వీళ్ళకి కూర్చొని. అవునవును, నిజమే ఆ మాట. అలానే అంటారులే. అవునా? సరే సరే. మా చిన్నోడు చూసాడా ఎలా చెప్తున్నారు వాళ్ళ అన్నయ్య మీద. వాడు ఓడిపోయినప్పుడల్లా ఇదే మాట అంటూ ఉంటాడు. కానీ చిన్నోడు కూడా బాగా ఆడతాడండి, ఇద్దరు బాగా ఆడతారు. ఒకసారి వాడు ఒకసారి వీడు గెలుస్తూ ఉంటారనమాట. కానీ ఆ సర్కిల్ మీద ఆ చెస్ గీయటం భలే అనిపించింది కదండి, చాలా బాగుంది. ఇది ఇక్కడ చూడండి, ఫౌంటైన్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి అసలు కిడ్స్ బొమ్మలు రౌండ్ వేసి భలే పెట్టారండి. అసలు భలే వెరైటీగా అనిపించింది నాకు. మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి ఈ ఫౌంటైన్ చూడగానే. మనకి ఇండియాలో పార్కుల్లో ఉంటాయి కదా, కొద్దిగా అట్లా అనిపించింది. ఇంక ఇక్కడి నుంచి ఇంకా చెప్పాను కదా వైన్ షాప్కి కూడా వచ్చామండి అని. ఇదిగోండి వైన్ షాప్కి వచ్చాము. ఇదంతా పార్కింగ్ చేసిన తర్వాత ఏందో ఈ చెట్లు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ద్రాక్ష చెట్లు అండి, మొత్తం అల్లిచ్చారు. అదిగో ద్రాక్షలు చూడండి, చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఉండే కొంది పెరుగుతాయి అంట. నేను ఫస్ట్ నమ్మల ద్రాక్షనేనా అంటే మా హస్బెండ్ కూడా ద్రాక్ష చెట్టు ఇది అని అన్నాడు. అది వీటికి కూడా మొత్తం అల్లిచ్చాడు అనమాట. అంటే వైన్ షాపులు కదా, అందుకని సింబాలిక్గా అల్లిచ్చారేమో అని అనుకుంటున్నా నేను. బాగుంది నాకు బయట ఆ ద్రాక్ష చెట్లు చూడగానే. ఇదిగోండి, తర్వాత ఇక్కడ చూడండి వైన్ షాప్లో ఎలా ఉందో. రకరకాల వైన్లు ఉన్నాయండి. ఈ వైన్లో మనం వచ్చేసి అక్కడ ఒక టేబుల్ లాగా వేసారు పెద్దది, మీకు అది కూడా చూపిస్తాను. అక్కడ అందరూ రౌండ్ వేసేసుకొని ఏది బాగుంటుందా ఏది బాగలేదా అలా టేస్ట్ చేసుకొని మనకి నచ్చితే కొనుక్కొని తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా టేస్ట్ చేసుకొని నచ్చితేనే తీసుకోవచ్చండి. ఇక్కడ ఎవ్వరు ఏం పట్టించుకోరు. అది కూర్చొని తాగుతున్నారు చూసారా. రకరకాల వైన్స్ ఉన్నాయి, ఏమేమి వైన్స్ కూడా తెలియదు మనకి. ఇదేదో భలే వెరైటీగా ఉంది చూడండి. అక్కడ ప్రెస్ చేస్తే కింద వైన్ వచ్చిద్దంట, బాగుంది కదా. ఇంకా తర్వాత అదిగో సెలెక్ట్ మిచిగన్ వైన్స్ అంట. భలే పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టారు, దాని నిండా వైన్స్ ఉంటాయేమో అని అనుకున్నా. కానీ ఇవంట ఎంత ఎక్కువ స్టోరేజ్ చేస్తే అంత బాగుంటాయి అంటండి వైన్స్ కూడా. మా పిల్లలకి ఏయో డౌట్లు ఉంటే వాళ్ళు క్లారిఫై చేశారు, వినండి. And they go through a process at our pawpaw location, and then the barrels are brought up here just to age, and they go through a staging process, and then once they're ready to go, once a year the company comes out, grabs those barrels, and then takes it to our bottler. Also, they take it to a different agency. So it's just for storage. Yeah. Yep. Yeah, because we have like 6 or 7 locations across the state, but not all of them have the kind of space that we do here. This used to be like an old tractor supply store. So, yeah, so we're just blessed with space. Okay, thank you. So the way that it happens is it takes 2 days. So this has been sitting here for also. One day they come, they take half the barrels out, they put in those big tanks over there, and then the next day they'll come back and fill it with the new stuff, and they rotate them, and then they do it. That's how they do the sharing here. So we just age it. That's pretty much all we do. How long is the aging? You're not filling the bottles here. I'm sorry? No. All that's in Paw Paw. Paw Paw has all the bottling. If you ever want to do a tour, go to Paw Paw. I know it's on the western side of the state, but it's very, very worth it. They have a lot of things there. We have 6 different locations, but that's where all the bottling actually happens. So they have big old tanks that come through here to do the entire process. It smells beautiful when they do it. They go back in Asia when they do this process. So it's really nice. This has been aging here for years. Like, I don't even know specifically
specifically the years of how long, but they just take half out each and every time and they continue. So if you bought a bottle, you can let it sit there for years and it just continues to age and it gets even better and better each year. Okay. ఓకే Yeah. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ I hope I was able to answer your questions. విన్నారు కదండి, బాగా మాకు పిల్లలు అడగగానే చెప్పారనమాట. ఇదండి ఫ్రాంకన్ ముత్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.